జనవరి కల్లా క్వాంటం కంప్యూటర్లు వచ్చేస్తాయట. ఇది అమరావతిలో అద్భుతమైన మార్పు అవుతుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రముఖ ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు అందుబాటులో తీసుకొస్తారని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన మంగళవారం ఆయన అమరావతి క్వాంటం వ్యాలీకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీని క్వాంటం కంప్యూటింగ్ హబ్గా మార్చే దిశగా ఇది పనిచేస్తున్నామని, దీనికోసం 2 దశలు రోడ్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. 2030 నాటికల్లా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5,000 కోట్ల మేర క్వాంటం హార్డ్వేర్ ఎగుమతులు సాధించడమే తమ లక్ష్యం అన్నారు. 1000 కోట్ల ప్రోత్సాహకాలతో క్వాంటం వ్యాలీలో 100 స్టార్టప్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్వాంటం వ్యాలీ రాకతో రాష్ట్రంలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. జిల్లాలో క్వాంటం కంప్యూటింగ్ రాయబారులు కలెక్టర్లేనని చెప్పారు. రాజధానిలో 50 ఎకరాల్లో అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం సిఆర్డీఏ భూమిని కేటాయించిందని చెప్పారు. భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా సిద్ధం చేశామన్నారు. ఇక్కడ దాదాపు 90,000 మంది వరకు పనిచేయొచ్చని చెప్పారు. క్వాంటం వ్యాలీకి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో భాగమైన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా 2020 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి పి దాత్తిరెడ్డి, ఫైబర్నెట్ ఎండీగా గీతాంజలి చైర్మన్, డ్రోన్ కార్పొరేషన్ ఎండీగా సౌరిమన్ పటేల్ నియమించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వీళ్ళంతా మెరికల్ లాంటి యువ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించారు. అమరావతిలో నిర్మించే క్వాంటం వ్యాలీ భవన్ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఇక్కడే డౌట్ ఏంటంటే, జనవరి 2026 జనవరి, 27 జనవరి, 26 జనవరి అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి దాంట్లో క్వాంటం కంప్యూటింగ్ పెట్టడం అంటే ఆషామాషి కాదు. అదే జరిగితే అసలు ఇన్ని రోజుల పాటు ఈ భవనాలు అట్లా ఖాళీగా ఉండటం కూడా కరెక్ట్ కాదేమో. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాబోడం, ఏది 50 అంతస్తుల భవనాలు, ఏం జరుగుతుందో చూడాలి.